హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం ఆఫ్టర్ మెనీ స్ట్రగుల్స్. అన్నీ డ్రీమ్ రైడ్, అది చిన్నదైనా పెద్దదైనా చాలా డ్రీమ్ రైడ్. ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నాం, ఈరోజు ఫిక్స్ అయిపోయింది. సో ఈరోజు అయితే నాతో పాటు మా ఫ్రెండ్ అయితే వచ్చిండు. హాయ్ ఫ్రెండ్స్. సో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవడమే ఆఫ్టర్ శ్రీశైలం. ఓకే, బండి మీద వెళ్తాం. బాయ్. ఓకే బాయ్. ఇప్పటికి చాలా లేట్ అవుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ రాజేష్. మనం అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అయితే తెలియదు. మైక్ తీసుకుందాం అనుకున్నాను, మైక్ కూడా తీసుకోలేదు. వచ్చేసరికి ఇంకా 2 days పడుతుంది. ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఉండదు అంతా, బట్ ఎనీ హౌ అడ్జస్ట్ అయితే కావాలి. మనం విమానాశ్రయం అయితే పోవాలి కదా, విమానాశ్రయం రోడ్డుకి. ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ తుక్కుగూడ నుండి శ్రీశైలం రోడ్. చలి అయితే పెడుతుంది కానీ మరీ అంత అయితే ఎక్స్పెక్ట్ అయితే పెడతలేదు. కానీ టైం అయితే 4 o'clock అవుతుంది. సో మేమైతే 3కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, చాలా లేట్ అయిపోయింది 1 hour. బట్ ఏ టైంకి రీచ్ అవుతామో తెలియదు. సో ప్రాబ్లం ఏంటంటే ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. టైం వచ్చేసి 1090 కొట్టాను. పెట్రోల్ ఉంటుంది. ట్యాంక్ ఫుల్ కాలేరు ఇంక, అంటే ఆల్రెడీ అలా ఉన్నది. 14 liters ట్యాంక్ ఇది. సరే దా, ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అయితే అయిపోయింది. ఒక పుల్ల తక్కువ ఫుల్. సో గాయ్స్ ఇప్పుడే తెల్లారుతుంది. టైం వచ్చేసి 5:30 అవుతుంది. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 90 kilometers వచ్చేస్తాం. లొకేషన్ ఏంటిదో కూడా తెలియదు. మేము ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తామో సేమ్ ఇప్పుడు అదే వెదర్ ఉంది. వెదర్ నార్మల్గా కెమెరాలో కనిపించదు, మన ట్రావెలింగ్ మాత్రం కనిపిస్తుంది. కానీ చాలా బాగుంది. ఇప్పుడే కల్వకుర్తి అయితే దాటినాం. ఇక్కడ నుండి రైట్ గంట దేవరకొండ 40 kilometers ఉంది స్ట్రైట్. ఇక్కడ నుండి రైట్ శ్రీశైలం 124 kilometers ఉంది. సన్ రైజ్ వంగూరు నుండి ఇంకొక 115 kilometers ఉంటుంది శ్రీశైలం అంటే. చాలా బాగుంది. ఇట్లా పనికొస్తాడు ఎవడన్నా అవసరం ఉంటే. నా చేయి కాదు, రైడ్ చేయట్లేదు, పనికొస్తాడు అప్పుడప్పుడు. ఇక్కడ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ ఉంటాయి అంటే కదా. ఇట్లా ఆరాధించుకుంటాడు. ఇక్కడ కూడా వర్షం పడిపోయింది, కాకపోతే ఇవాళ ఎండ వస్తుంది. ఇక్కడ ఒక నార్మల్ ప్లేస్లో ఆయనం ఫొటోస్ దిగుదామని. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చినంత మంచి ఫొటోస్ మళ్ళీ ఆఫ్టర్నూన్ రావు. సో ప్రస్తుతానికైతే కొన్ని ఫొటోస్ దిగి వెళ్ళిపోదాం. మేము ఇక్కడ ఆగి ఇంత ఆల్మోస్ట్ 25 minutes అవుతుంది. ఇది వచ్చే మాన్సూన్ సీజన్ కాబట్టి, లైక్ రెయిన్ సీజన్ కాబట్టి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఓకే గైస్, అయిపోయింది ఇక. ఓకేనా? ఓకే షూరా? షూర్. హాయ్ చెప్పు అందరికి. హాయ్. మంచిగా 1/2 hour వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతాను. టైం వచ్చేసి 6:24 అవుతుంది. అరవరెడ్డిపల్లి టోల్ గేట్, కోనేటిపురం టోల్ ప్లాజా. యా, ఎన్ని కిలోమీటర్స్ ట్రిప్ 123 అంటే ఇంకో 100 kilometers ఉంది. ఇంకా మీకు అక్కడ ఫారెస్ట్ అది కనిపిస్తుందో లేదో, ఇక్కడ నుండి చిన్న కనిపిస్తుంది. కెమెరాలు ఇంకా కనిపిస్తో లేదో తెలియదు, కానీ ఫారెస్ట్ దగ్గర అయితే నాకు వచ్చి ఎక్సైట్మెంట్ ఇంకా పెరుగుతుంది. ఇట్లా చూస్తుంటే ఎంత బాగుందంటే అసలు విలేజ్ వాళ్ళు మంచి లక్కీ. అయినా అట్లేముండదు అనుకుంటలే, ఎందుకంటే మనం హిల్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ మంచిగా లక్కీ. ఎప్పుడు హిల్ స్టేషన్ మౌంటైన్ అంతా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాం, కానీ వాళ్ళకున్న బాధలు వాళ్ళకుంటే మనకున్న బాధలు మనకే ఉంటాయి. శ్రీశైలం ఇంకా 85 kilometers ఉంది శ్రీశైలం.
ఘాట్ సెక్షన్ వ్యూ అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇప్పుడే గుట్టలు ఎక్కుతున్నాం. ఓ బ్రో, దిస్ ఇస్ ఘాట్ సెక్షన్. దిస్ ఇస్ ఘాట్ సెక్షన్. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఫుల్ వెహికల్స్, ఫుల్ అంటే ఫుల్ వెహికల్స్ కంటిన్యూస్గా. మేము ఎప్పుడైనా ఇక్కడ రోడ్డు పక్క కాగా ఫోటో తీసుకున్నామంటే ఒక్క నిమిషంలో 2-3 వెహికల్స్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వెదరు అక్కడ వర్షం కొట్టింది. ఎక్కడంటే కల్వకుర్తి అనుకుంటా, కల్వకుర్తి దగ్గర వరకు. కల్వకుర్తి అది ఆడిన తర్వాత లైట్గా సన్ రైజ్ స్టార్ట్ అయ్యి ఎండ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నియర్ మనం ఇక్కడ హిల్ స్టేషన్ స్టార్ట్ అయి ఉన్నాడు కూడా ఏందైనా ఉంది. మనం ఫోటోస్ ఇక్కడ కూడా కొన్ని ఫోటోస్ దిగాం. ఎక్కడైతే హిల్ స్టేషన్స్ ఎక్కేసినామో మొత్తం వెదర్ అంతా కూల్గా అయిపోయింది. అంటే మేము అన్నా కదా ఇంతకుముందు ఒకసారి లైక్ మేము వర్షంలో లైట్గా వర్షం పడుతుంటే ఆ వర్షంలో మంచిగా ఒక ఫారెస్ట్లో ట్రావెల్ చేయాలని. సో సేమ్ ఇది ఫారెస్ట్ ఎంట్రన్స్ వచ్చింది, ఫారెస్ట్ ఎంట్రన్స్. టోల్ గేట్ కట్టుకుంటున్నా. ఆరంబాద్ టైగర్ రిజర్వ్ కార్లకి టోల్ గేట్ కట్టాలి. మంచి మంచి ఎక్స్ట్రీమ్ కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ కర్వ్స్ ఉన్నాయి. అంటే హిల్ స్టేషన్స్కి ఎక్కుతా ఉంటే ఇట్లా కర్వ్స్ ఉంటూనే ఉంటాయి. ఏంటిరా? ఓకే, మనకి భయం అవుతుందంట. సో మనం కూడా నిమ్మలంగానే వెళ్దాం, ఆ ప్రాబ్లం ఏం లేదు. యానిమల్స్ కాకుండా అంటే లైక్ పులులు అంటే వైల్డ్ యానిమల్స్ కాకుండా కొంచెం మంచి ఫ్రెండ్లీ యానిమల్స్ ఏమైనా ఉంటే కనబడితే బాగుంటుంది. కానీ ఇవే ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్స్ చాలా ఉన్నాయి. 2 కిలోమీటర్స్కి ఒకసారి. అమ్మ, ఇప్పుడు ఇటన్నా రైట్ అన్నా లెఫ్ట్ అన్నా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాం. మళ్ళీ ఎడిపోతామో తెలియదు. ఇక మ్యాప్స్ పని చేయవు. గైస్ 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 జింకలు. కెమెరా ఆన్ చేయరా. అరే బ్రో, జింకలు బ్రో. అరే రే 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 పారిపోతున్నాయి. హలో 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 తీరా, మంచిగా వీడియోది, నార్మల్ వీడియోది. అరే రే రే లోపలికి వెళ్ళిపోతున్నాయిరా మనల్ని చూసి. వీళ్ళు నన్ను ఎత్తుకోవడానికి వచ్చింది అనుకున్నట్టున్నారు అది. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా డ్యామ్ వరకు కూడా చేరుకోలేదు. ఇంకా 1 అవర్ పట్టేటట్టుంది. ఎందుకంటే దారిలో ఆగి మళ్ళీ కొన్ని ఫొటోస్ అవి అన్నీ తీసుకున్నాం. సో సూపర్ ఉంది కదరా. శ్రీశైలం అదేరా, శ్రీశైలం అక్కడిది. ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఎక్కడరా? నా చెప్పు కింద రాక్తా ఉంది. ఓ షిట్. ఒక్కొక్క కర్వింగ్ ఒక్కొక్క థ్రిల్లింగ్ లెక్కింది. ఒక్కొక్క కర్వు బా ఏముంది. ఇటు దిగి మళ్ళీ ఎక్కాలి. ఇట్లా తిరిగి అట్లా బయట ఎక్కి కరెక్టే. అంటే అది విలేజ్ దాటినాక నెక్స్ట్ కరెక్ట్. చాలా బాగుంది. అరకు ఉందా? అరకు అంటే మనం అయితే బైక్ ఎక్స్పీరియన్స్ చేయలే కదా, ట్రైన్ ఎక్స్పీరియన్సే. మనం బైక్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలే కదా అరకులో. అవునవును. లైట్గా ఫాలో లాస్ట్ టైం ఆయనలేవు. అంటే మీరు ఇంకా లాస్ట్ టైం చూడలే. ఇప్పుడు స్టార్ట్ అయింది కెమెరా.
హైలైట్ కదా. రీటెక్ అక్కడ ఏం చేస్తారు రా కింద చీరల కార్లు తీసుకో, కార్లు పోతే ఎక్కడ దాకా. వన్ లవ్. ఇది వర్షాకాలం మంచి ఘోరంగా అయితే అయినట్టున్నది. మొత్తం మట్టి అంతా జారుకుంటుంది. అవన్నీ చెప్పకరా, మళ్ళీ వేరే దారి లేదు ఇక ఇంటి పని. అరే ఇచ్చా బండి ఖరాబ్ అవుతుందిరా. ఇంత మంచిగా టాటా బాయ్ బాయ్. బురద పడకుండా తీసుకొస్తే ఇక్కడ ఖచ్చితంగా బురద పడతా. కనిపిస్తుందా డ్యామ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అవునా, నువ్వు ఇంకా కళ్ళు మూసుకున్నావేమో అనుకున్నా. ఏ చార్ బ్రో, కళ్ళు మూసుకొని వెరీ నైస్ వ్యూ. ఇంతకుముందు మనం చూసింది ఇక్కడనేనారా? పైనుంచి చూసింది. బండి ఇక్కడ పెడదాం, కింద దింపనా? స్టాండ్ అయితే డైరెక్ట్ ఆఫ్ అవుతాను. ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభం. అమ్మా వావ్. ఇంతకుముందే ఒకళ్ళు అనుకున్నాను నేను, వాళ్ళకి నిన్న నైట్ వచ్చి దర్శనం చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్. వాళ్ళకి ఎర్లీ మార్నింగే 3 hours పట్టిందంట. ఇక మనం 9 అంటే మనం ఇంకా 1 hour అయితే మనం పోయి ఇంతే పడతారు మనం స్నానం చేయడానికి. 1 hour పడుతుందా? సో మనం అయితే ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. కరెక్టే, ఏపీ పోలీస్. మళ్ళీ బార్డర్ దాటర్ కావచ్చు కాదు. రే రోడ్లు ఏంద్రా గిట్లు ఉన్నాయి ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ టు ఫారెస్ట్ మరియు దేవస్థాన సిబ్బందితో ఎన్ఫోర్స్మెంట్ టీం తనిఖీలు చేపట్టబడుతుంది. టోల్గేట్ ఇక్కడ టోల్గేటా? మనకైతే ఏం టోల్గేట్ లేదు. వచ్చి ఇది ఇక్కడికి ఎంటర్ అయినాక ఇక్కడ ఆంధ్ర సైడ్ ఎంటర్ అయినాక బ్రిడ్జ్ దాటినాక మొత్తం రోడ్లంతా బురద ఆగమని. ఇక్కడ నీళ్ళు ఎక్కడికో పోతాను, పాదాలని పోతాను. అవన్నీ పోతాయి మళ్ళీ. కొంచెం రోడ్లు బాగుంది. ఇంకొకటి వీళ్ళు కూడా మొత్తం ఈ ఒక్క పాటు చూస్తే నాకు ఎక్కడో హిమాలయాలు నాకు అనిపిస్తాను. ఎందుకంటే కాకపోతే మా పీపుల్సే ఇక్కడ మన తెలుగు వాళ్ళు అక్కడ నార్త్ వాళ్ళు కానీ మొత్తం సేమ్ గిట్లే ఉంటుంది. అంటే నేను ఎప్పుడు పోలేదు, బట్ హిల్ స్టేషన్స్ రోడ్డు పక్కన ఇదంతా. కానీ మనకి ఎట్లయినా రైడ్స్ ట్రావెలర్స్ అంటే చాలా ఇష్టం కదా. సో మనం ఇవన్నీ చూసినాయి అట్లా మొత్తం సేమ్ నాకు అదే ఫీలింగ్ వచ్చింది ఒకసారి. బ్రో నిమ్మలంగా రా బ్రో, ఈ రోడ్లు ఎట్లా ఉన్నాయి, నేను ఎంత వచ్చి వస్తాను. అక్కడే పోయి అక్కడ స్నానం చేసి వస్తారు వచ్చిన నాకు తెలిసి. ఇక్కడ రోడ్డు బాగుంది జెన్యున్గా. నా ఊరు దాటేంతసేపు అస్సలు బాగాలేదు. మనం వచ్చింది అట్లకెళ్ళి వచ్చినాం ఇంతకుముందు. సేమ్ మనం వచ్చింది అట్లకెళ్ళి అని చెప్పి. బాగున్నాయి రోడ్డు. శ్రీశైలం 14 kilometers. ఇంకా 14 kilometers. డ్యామ్ వస్తే నేను డ్యామ్ పక్కనే అనుకున్నా కదా. లేదు 14 kilometers అక్కడికి. అవును. శ్రీశైలం అదంతా మన తెలంగాణ, మనం ఉన్న ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్. అంతేనా బ్రో? అంతే. ఇట్లా పోయి ఇట్లెక్కి ఇట్లా పోయి ఇట్లెక్కి మళ్ళీ ఇటు పోయి మళ్ళీ ఇటు పోవాలి. అవతల సైడ్ ఎవడొస్తా చూసుకోవాలి, అంటే మనం ఇటే వేసుకోమవుతారు కదా. అదేనా టెంపులేనా? కాదు టెంపుల్ లెక్కనే ఉన్నదిరా అక్కడ. అదే కిందికి నువ్వు వచ్చినావు కదరా. అంతే అంటావా? వ్యూ పాయింట్స్ ఏమున్నాయి వచ్చేటప్పుడు చూడాల్సిందే. ఇప్పుడు దర్శనానికి చాలా టైం పడుతుంది. ఏంటి అంటే వృక్ష కేంద్రం లేదు.
వ్యూ పాయింట్ మనం చేసిన అంటే వ్యూ పాయింట్ చేసినా ఏం లేదు. ఫస్ట్ అయితే మనం హండ్రెడ్ కిలోమీటర్స్ ఊరి ఇటు వెళ్ళాలా మనం రైటేనా? కర్నూలు వచ్చినాక డోర్ నగర్ కర్నూలు విజయవాడ ఇట్లా వెళ్ళిపోతుందా? ఓకే. ఓం నమ శివాయ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రావాలా ఫైనల్గా సత్తూరు మహేష్ గౌడ్ బ్రోని అయితే కలిసినాం. హాయ్ బ్రో, నేను నీకు మెసేజ్ చేసినాను బ్రో. చేసినావు కానీ నేను రిప్లై ఇచ్చినాను, లేట్ అయ్యి వస్తాను అనుకున్నా. అవునా? అదే కొంచెం అంతా లొకేషన్స్ అంతా చూసుకుంటా వచ్చినా నేను మళ్ళీ రిటర్న్ పెట్టినా నీకు. రారా ఫాస్ట్గా. ఎందుకలా రెడీ చేస్తాం చెప్పు. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అయిపోయిందా? సో గైస్ మేము ఇక్కడ ఏంటిది పాలధార జలపాతం కదా, పాలధార పంచదార వాటర్ ఫాల్. ఇక్కడికి వచ్చి ఇక్కడనే స్నానం చేసి వెళ్ళిపోదామని ఇక్కడ ఆగినాం. ఈ మెట్లు ఎక్కుతుంటే సేమ్ నాకు మహారాష్ట్ర అక్కడ అదే త్రయంబకేశ్వర్ పక్కన ఒకటి హిల్ స్టేషన్ ఉంటుంది, సేమ్ అది ఎక్కినట్టు అనిపిస్తుంది కార్నర్. ఎంతో స్నానాలు చేసి మంచిగా ఇక్కడే స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని పోదాం అని అంటే పరిస్థితి ఇది. ఏమో వాళ్ళు ఎట్లా చేసేలో ఇక్కడ అస్సలు బాగాలేదు. బై మిస్టేక్లో జారింది అనుకో మళ్ళీ ఇక్కడ పాతాలని మంజువల్ బాయ్స్ లెక్క అయితే మన పరిస్థితి జారితే. సో ఇక్కడ ఇప్పుడు స్నానం చేసి ఏం లేదు, మళ్ళీ రిటర్న్ ఇక. టైం ఏమో 11 అవుతుంది. పాలధార పంచదార దగ్గర ఒక గంట సేపు ఆగి ఒక బ్రోతో మాట్లాడినా, సత్తూరు మహేష్ గౌడ్ అని. బ్రోని కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. చాలా కష్టపడతాను యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేసుకోవడానికి. దగ్గర ఒక వాటర్ ఫాల్ ఉన్నాయన్నారు. ఆ వాటర్ ఫాల్ అక్కడ పోతే స్నానం చేసేటట్లేదు, ఏం లేదు. అది జస్ట్ చూసి ఫోటోషూట్ కోసం పోవచ్చు అంతే. సో ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చినాక ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయన్నారు స్నానం చేయడానికి. ఆడిపోతే అవి క్లోజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చూడాలి. దీనికైతే అయిపోయింది కాదు ఇక. టిఫిన్ చేద్దామని చెప్పిన నీకు. టిఫిన్ చేసి ఇంకొకటి ఎక్కడన్నా టిఫిన్ చేసి స్నానం ఎక్కడన్నా పాతాళగంగ పోయి టిఫిన్ చేసి పాతాళగంగ పోయి స్నానం చేసి అక్కడ దర్శనం చేసుకున్నాం. సో ఇప్పుడే పాలధార పంచదార దగ్గర నుండి వెళ్ళిపోతున్నాం. స్నానం చేద్దామంటే బిస్కెట్ అయిపోయింది. వాటర్ ఫాల్ ఉంది కానీ మనం స్నానం చేసేంత లేదు. జస్ట్ పోయి బ్యాక్ అట్లా లైట్గా ఫోటో షూట్ చేసుకొని రావచ్చు. అంటే ఐ మీన్ వర్షాలు ఎక్కువ పడితే ఇంకా మేబీ మంచిగా వాటర్ ఫాల్ ఉండొచ్చు. బట్ అరే బ్రో మీరు అట్లా వేసి ఎట్లా బ్రో కోర్టులో రోడ్ల మీద వస్తే ఏదో ఒక ఆరెక్కుతుంది. ఏదన్నా కొంచెం లోపలికి ఇసిరేస్తే బాగుంటుంది, మరి రోడ్ల మీద వేయకుండా. సో ఇప్పుడు మాకైతే అసలుకే స్టామినా లేదు. పోయి కొంచెం తినేసి ఇక్కడ మన బ్రో అంటే నేను 2-3 సార్లు అయిపోయింది, మర్చిపోయిన పేరు. అక్కడ పోయి స్నానం చేసేసి మళ్ళీ అక్కడ నుంచి దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ దర్శనం అయిపోతే ఏ పనైనా చేసుకోవచ్చు. దర్శనం కాకపోయేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. శివలింగం ఎంట్రన్స్, శివలింగం దర్శనం చేస్తాను. ఓం నమ శివాయ శివుడు. అది ఇప్పుడు మనం ఎటుపోవాలో పాతాళగంగ రైట్ సైడ్కి పెడతాం. మనం ఎటుపోవాలరా? రైట్ పోదు. ఎంతసేపు పడుతుంది పాతాళగంగ దర్శనం అక్కడ? అన్నీ పూజారి వాళ్ళ రూమ్. కానీ ఇక్కడ మాకు శ్రీశైలంకి అయితే ఎంటర్ అయినా కానీ ఎక్కడికి పోతానో తెలియదు. ప్రైవేటు దేవస్థాన ఆసుపత్రి లడ్డు సరే ప్రధాన దేవాలయం మెయిన్ టెంపుల్ రైట్ సైడ్ అంట. బైక్ ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ పనం కూడా ఇక్కడ పెడదామా?